చాలా మంచిది. అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడిన. మరి అబ్రహాము మన పితరులకు మూల పురుషుడిగా కనబడుతున్నాడు. అబ్రహాము తండ్రి తెరాహు. అయితే అబ్రహాము మొదటి కుమారుడిగా, తెరాహుకి మొదటి సంతానంగా అబ్రహాం కనబడుతున్నాడు. అబ్రహాము మరి ఏ దేశంలో పుట్టాడు అని అంటే మరి అక్కడ మనకు కనబడుతుంది 11వ అధ్యాయంలో అతడు కల్దీల దేశంలో ఊరా అనేటువంటి పట్టణం గ్రామంలో ఆయన జన్మించాడు. కల్దీల దేశంలో ఊరా అనేటువంటి ఆ పట్టణంలో ఆయన జన్మించాడు. అయితే ఆయన జన్మించిన తర్వాత మరి తండ్రి ఏం చేశాడంటే తనకి వివాహం చేశాడు, పెళ్లి చేయించాడు. చక్కని భార్య సారాని దేవుడు తనకు భార్యగా అనుగ్రహించాడు. అయితే అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్పినట్టు మనకు కనబడుతుంది. ఆ 12వ అధ్యాయంలో 1వ వచనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. ఇప్పుడు అబ్రహాము సారమ్మ వారు వివాహమైన తర్వాత వారి దాంపత్య జీవితంలో వారు బ్రతుకుతూ ఉండగా దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహామా అని పిలిచి నీవు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి, అప్పటికే హారాను అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు తన అన్న కుమారుడు అయినటువంటి లోతు భార్య అబ్రహాం భార్య బ్రతుకుతూ ఉండగా, అయితే అబ్రహాముకు అప్పటికే పిల్లలు లేరు. దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే, అబ్రహాము నేను నీకు చూపించే ఒక దేశానికి వెళ్ళాలి, నేను చూపించే ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే దేవుడు ఒక ఆజ్ఞను ఆజ్ఞాపిస్తున్నట్టు మనకు కనబడుతుంది. నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువుల్ని విడిచిపెట్టాలి, అలాగే నీ తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టాలి. అంటే ఇప్పుడు చాలా కష్టం ఏమండి. ఒకసారి దేవుడు కొన్ని కట్టుబాట్లు, దేవుడు కొన్ని నిబంధనలు, దేవుడు కొన్ని ఆజ్ఞలు జారీ చేసేటప్పుడు మనం వాటిని వినడంలో విఫలమైపోతున్నాం. అలా విఫలమైపోవడం ద్వారా మనం పాపం చేసిన వారు అవుతున్నాము. పాపం అంటే ఏదో 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 చేయడం కాదు, దేవుడు చెప్పిన దాన్ని వినకపోవడమే పాపము. దేవుడు చెప్పిన మాట వినకపోవడమే పాపము. దేవుడు చెప్పని దాన్ని మరలా చేయటమే పాపము. ఈ విధంగా ఈరోజు క్రైస్తవులు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపము చేసే వరకు కనబడుతున్నారు. పాపం వల్ల ఏమొస్తుందంటే మరణం వస్తుంది. పాపము చేసిన వ్యక్తి పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడు. కనుక ఈ ఆజ్ఞల విషయంలో, దేవుడు పెట్టే కట్టుబాట్ల విషయంలో, దేవుడు ఆ విధించే విధానాలను మనము సరిగా పాటించాలి. ఇప్పుడు అబ్రహాం వింటున్నాడా అంటే దేవుని మాటకి విన్నాడు, దేవుని మాట నమ్మాడు. అలాగే నమ్మడం ద్వారా అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే అబ్రహాము నీతిమంతుడు, లేదా అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము విశ్వాసులకి తండ్రి. ఇలాగా ఎంతగా దేవుడు తన గొప్ప చేయడానికి, అలాగే నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా సమస్త వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి. ఇవన్నీ ఎందుకు అబ్రహాంకు వచ్చాయంటే ఒక్కటే కారణం, దేవుని మాట విన్నాడు. మరి మనం వినగలుగుతున్నామా? దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నామా? ఈరోజు సమాజం అంటే అలాగే వెళ్ళిపోతుంది. అలా వెళితే మరి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? దేవుని పిల్లలారా, ఇక్కడ చెబుతున్నాడు ఎంత కష్టం. మీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులు విడిచిపెట్టాలి, అలాగే నీ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. అంటే ఎంత కష్టం అంటే పరవాసిగా మారిపోవాలి. ఏమంటే ఒక ప్రాంతం విడిచి మరో ప్రాంతానికి వెళ్ళి బ్రతకాలంటే చాలా కష్టం. అక్కడ అన్ని అనుకూలంగా మనకు ఉండవు. తినడానికి తిండి ఉండదు, వాతావరణం అనుకూలంగా ఉండదు,
లేదా ఉండడానికి నివాసం ఉండదు. ఇది ఎంత కష్టం? ఇది దేవుడు చెప్పాడు అబ్రహాంకి. మరి అబ్రహాం ఏమైనా ఆలోచించాడా? ఏమైనా మరి సమయం కేటాయించాడా? లేకపోతే ఇంకేదైనా షరతు పెట్టాడా? దేవుని మాటకి ఎప్పుడు మనం షరతు పెట్టకూడదు, ఆలోచించకూడదు, వాయిదా వేయకూడదు. మా అమ్మని అడుగుతాను, మా నాన్న అడుగుతాను, లేదా ఆలోచన చెబుతాను అని అనకూడదు. చాలా మంది రక్షణ విషయంలో లేదా బాప్తిసం విషయంలో, దేవుని పిల్లలుగా పరిగణింపని విషయంలో చాలా ఆలోచన చేస్తారు. అప్పుడే నాకు వయసు అయిందా, ఇక బోల్డ్ సమయం ఉంది, అప్పుడే దేవుణ్ణి నమ్మాలా, ఇక నేను బోల్డ్ ఎంజాయ్ చేయాలి. ఇలా మన సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాల ద్వారా దేవుని ఆజ్ఞను అతిక్రమించే వారుగా కనబడుతున్నామే తప్ప దేవుని ఆజ్ఞను పాటించేవారుగా కనబడడం లేదు. ఇప్పుడు అబ్రహాము దేవుడి మాట విన్నాడో వినలేదు అన్నది మనకి చాలా సందర్భాల్లో కనబడతాయి. ఇప్పుడు రామపత్రిక వెళ్ళినట్లయితే 4వ అధ్యాయం 3వ వచనంలోను, అలాగే యాకోబు పత్రికలోను, అలాగనే ఆదికాండం 15:6లోను చాలా దగ్గరలో అబ్రహాము దేవుని నమ్మాను. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతి. ఇది మంచిది, ఇది గొప్పది, ఇది నీతిగా ఎంచబడ్డ దేవుని దృష్టిలో. ఏమిటి, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎవరైనా పాడైపోయారా? వారి పిల్లలు ఏమైనా పాడైపోయారా? వారి పిల్లలు అనాథలుగా విడిచిపెడతారా? అదేం కాదు. వాళ్ళు అప్పిస్తారట, వారు దయాళులై అప్పిస్తారట, వారు ఖర్జూర వృక్షం వలె వారు మూవైదురట. ఎంత బాగుందండి దేవుణ్ణి నమ్మితే. దేవుని ఆజ్ఞలు గైకుంటే ఎంత బాగుంటుందండి. దేవుని జ్ఞాపకాల్లో ఉంటామా? దేవుని జ్ఞాపకాల్లో ఉంటాం. దేవుడు మనల్ని గొప్ప చేస్తాడా? గొప్ప చేస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదిస్తాడు. మరి అబ్రహాం విషయంలో అదే కనబడుతుంది. అబ్రహాం విషయంలో అదే కనబడుతుంది. ఇక్కడ ఆ 2వ వచనం కనబడుతుంది, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నా మాట వింటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అనేక జనాలు ఉన్నాయి, అనేక జనాంగాలు ఉన్నాయి, అనేక వంశాలు ఉన్నాయి, కానీ నీ జనాంగాన్నే గొప్ప చేస్తాను, నీ సంతానాన్నే ఆశీర్వదిస్తాను, నీ గర్భంలో వచ్చినటువంటి వంశాలన్నిటి నేను దీవిస్తాను, నేను విస్తరింప చేస్తాను, నేను ఫలింప చేస్తాను అంటున్నాడు. నిజమా? అవునండి. దేవుని మాట వింటే అంత గొప్పదా? గొప్పదే. ఈరోజు మనం వినగలుగుతున్నామా? లేదా అన్యుల పద్ధతుల ప్రకారంగా మనం ముందుకెళ్ళిపోతున్నామా? చాలా సందర్భాలు చాలా మంది ఈరోజు ఈ సందర్భాలే కనబడుతున్నాయి. ఏమండి, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకరు అంటున్నారు, ఏమండి ఈరోజు మనము నీసు ముట్టకూడదండి, ఇవి తినకూడదండి, అది తినకూడదండి, అలా ఉండకూడదండి, ఇలా చేయకూడదండి, ఈ వస్త్రధారణ ఎలా ఉండాలండి. తిండి విషయంలోనూ వస్త్రధారణ విషయంలోనూ ఏమంటే కొన్ని దినాల మట్టికే మనం దేవుణ్ణి వెంబడించాలా? దేవుడు అలాగైనా చెప్పాడా బైబిల్ గ్రంథంలో? అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అలాగా చెప్పలేదు. మరి చెప్పని దాన్ని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే దీన్ని ఏమంటారు చెప్పండి? పాపం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. బైబిల్లో మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఒక మాట రాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 8వ వచనం, 13 అమ్మా. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్న దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉంటాడు. ఆయన కొన్ని రోజుకి ఒకలాగా, కొన్ని రోజుకి ఒకలాగా. మన భక్తిని ఆయన ఎంచడు. ప్రతి దినము ఆయన వెంబడించాలి, ప్రతి దినము ఆయనతో సహవాసం చేయాలి. ప్రతి రోజు మంచిదే, ప్రతి సమయం మంచిదే. ఈరోజు మనం తప్పులు చేసి, మనం పాపాలు చేసి ఏదో మనకు జరగకపోతే ఈ రోజు మంచిది కాదు, ఈ దినం మంచిది కాదు, ఈ నెల మంచిది కాదు, ఈ సంవత్సరం మంచిది కాదని మనం చేసిన పొరపాట్లు బట్టి దినాల మీద నిలబోతున్నాం. ఇవి శ్రమ దినాలు, ఇవి మంచి దినాలు, ఈ కష్టకాలాలు, ఈ అశుభ దినాలు అని ఈరోజు ఎవరు పెడుతున్నారు? మనుషులుగా మనం పెట్టుకోలేదా? దేవుడు ప్రారంభ దినాల్లో 6 దినాలు సృష్టిని చేసి
ఆయన సమస్తాన్ని చూసినప్పుడు ఆయన దృష్టిలో ఈ దినాలు ఈ సమస్తం కూడా ఎలా ఉందట? చాలా మంచిగా ఉంది, అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కడ ఏ నొసుగు లేదు, ఎక్కడ ఏ మార్పు లేదు. అంత అనుకూలంగా దేవుడు చేశాడు. చాలా చక్కగా ఉంది. ఎలా ఉంది అక్కడ ఆది కాండంలో? చాలా బాగా కనబడుతుంది. మరి మనకెందుకు లోపం కనబడుతుంది? మనం ఎందుకు లోపాలు ఎంచుతున్నాము? ఆ కాలం అంటున్నాం, ఈ కాలం అంటున్నాం, ఈ దినం అంటున్నాం, ఆ దినం అంటున్నాం, ఆ రోజు అంటున్నాం, ఈ రోజు అంటున్నాం. ఎన్ని వచ్చాయండి ఈరోజు? ఎన్ని లోపాలు మనం పెడుతున్నాం? లేదండి, ప్రతి సందర్భంలో, ప్రతి దినం, ప్రతి క్షణం దేవుళ్ళో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది. అలా ఉండగలుగుతుందా క్రైస్తవ్యం? అలా ఎదుగుతుందా క్రైస్తవ్యం? అలా నిలబడుతుందా క్రైస్తవ్యం? యేసుక్రీస్తుని పేరు పెట్టుకున్న మనము క్రైస్తవులు మనం ఏం చేస్తున్నాం? ఎలా వెంబడిస్తున్నాం ఆయన్ని? ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా 13:9 చూసినట్లయితే, నానా విధములైన అన్య బోధల తట్టు త్రెప్పబడకుడి. నానా విధములైన అన్య బోధలు అంటే సంఘములకు ఏమొచ్చింది? క్రైస్తవులకు ఏమొచ్చిందట? అన్యుల బోధ. నానా విధములన అన్యుల బోధ తట్టు క్రైస్తవులారా మీరు తిప్పబడకూడదు. భోజన పదార్థాలను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకోవడం మంచిది. హృదయాన్ని స్థిరపరచుకోవడం మంచిది. అంటే భోజన పదార్థాల ద్వారా మనం తింటే ఏముంది, తినకపోతే ఏముంది? దానివల్ల ఏం ప్రయోజనం లేదు, దానివల్ల ఏ లాభం కూడా లేదు. తినకపోయినంత మాత్రాన మనకి ఏదైపోదు, భక్తి వచ్చేది. తిన్నంత మాత్రాన ఏమైనా మనకేమి లోపం ఏం లేదు. దేవుడు ఎప్పుడు కూడా మన నోటి ద్వారా తింటున్న ఆహార పదార్థాలు పాపమేం కాదు. ఇలా తింటాం, ఇలా బహిర్భూములు వెళ్ళిపోతుంటాయి. మన హృదయంలో నుండి బయటకు వచ్చి ఉన్నాయి చూసారో, అదే పాపము. హృదయంలో నుండి జాగ్రత్తములు, అవివేకములను, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ఈ వ్యభిచారము, ఇవన్నీ కలహములు, ద్వేషములు, అసూయలు, కక్షలు, విమతములు, మత్సరములు, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ విడిచిపెట్టాలి మనం. ఇవన్నీ సరి చేసుకోవట్లేదు. ఏమి తింటే బాగుంటుంది, ఏం తినకపోతే బాగుంటుంది? నానా విధములైన అన్య బోధల తట్టు అసలు మీరు త్రెప్పబడకూడి. అలా ఉండకూడదు. నీ హృదయం బాగుండాలి. ఇంకా నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. నీ హృదయంలో దేవుడు ఉండాలి. మరి దేవుడికి ఎప్పుడు స్థానం ఇస్తాం? ఈ హృదయంలో దేవునికి అసహ్యమైన ప్రతి దాన్ని విడిచిపెట్టాలి. ఇది మనం చేయటం లేదు. అందుకే అక్కడ మార్కు సువార్తలోను, మత్తయి సువార్తలోను చాలా సందర్భాల్లో ఏమంటే వాళ్ళు రాస్తున్న మాటలు ఏంటంటే, మీరు ఈ ప్రజలు పెదవులతో, మార్కు సువార్త 7:6 ఈ ప్రజలు పెదవులు నోటి పెదవుల ద్వారా ఏమండి పాటపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చెబుతున్నాం, దేవుణ్ణి గణపరుస్తున్నాం. ఏమండి వాక్యం చెప్పినంత మాత్రాన నేను పవిత్రుడినా? పాట పాడినంత మాత్రాన నువ్వేమో పవిత్రురాలువా? ప్రార్థన చేసినంత మాత్రాన ఎవరైనా పవిత్రులా? అంటే ఇక్కడ ఉన్న మాట ఏంటండి? మరొకసారి మాట మనం చూసినట్లయితే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారి హృదయం అనేది నాకు దూరంగా ఉంది. హృదయం చేస్తున్నారంటే దూరంగా పెడుతున్నారు. హృదయం మారడం లేదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని దినాలైనా, ఎన్ని రోజులైనా హృదయాన్ని సరి చేసుకోవడం లేదు. హృదయాన్ని మార్చుకోవడం లేదు. ప్రవర్తన మారడం లేదు. క్రియలు మారడం లేదు. చూపులు మారడం లేదు. ఆలోచనలు మారడం లేదు. ప్రతి విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు తప్ప హృదయాల్లో చోటు లేదు. అంటే ఇప్పుడు హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మరి దేవునికి చోటు ఇవ్వకుండా మనము ఏమండి దినానికి ప్రయారిటీ ఇచ్చి, వస్త్రదానికి ప్రయారిటీ ఇచ్చి, ఆహార నియమాలు పాటించి ఇవి చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఇదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రజలు పదవులతో నన్ను కనపరుస్తున్నారు, వారి హృదయము
నాకు చాలా దూరంగా ఉంది. మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు కల్పించే పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. నన్ను వ్యర్థమైన ఆరాధన. ఏమండి ఈ రోజు వ్యర్థమైన ఆరాధన దేవునికి ఇష్టం లేదు. వ్యర్థంగా నన్ను చేస్తున్నారు. ఇప్పుడు మనం పనికి వెళ్ళాం అనుకోండి, జీతం రావాలి, కూలి రావాలి. ఎంత బాధ అనిపిస్తుంది కూలి రాకపోతే. మనం భక్తి చేసామంటే మన భక్తి పరలోకానికి సరితూగ్గా ఉండాలి. అది లేనప్పుడు అది వ్యర్థం, అది నిష్ప్రయోజనం. అదే జరుగుతుంది క్రైస్తవంలో, అదే జరుగుతుంది. అక్కడ అదే మాట రాయబడ్డది. మరొకసారి మాట చదివినట్లయితే ఈ ప్రజలు కిందకి వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించాడు. సరియే, ఇంతకు ముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు, ఇదే రాశాడు. ఈ ప్రజలు నోటి మాట ద్వారా, పెదవుల ద్వారా నన్ను గణపరుస్తున్నారు. భక్తి సరైనది కాదు. హృదయంలో చోటు ఇవ్వడం లేదు, ప్రవర్తన మారడం లేదు, ఆలోచన మారడం లేదు, క్రియలు మారడం లేదు, మార్పు లేదు. ఎన్ని సంవత్సరాలైనా దాని ద్వారా ప్రయోజనం ఏంటండి? మారాలి, మార్పు రావాలి అని దేవుడు నీలో నాలో మనందరిలో కోరుకుంటున్నాడు. మన పాటలు పాడినంత మాత్రాన, ప్రసంగాలు చేసినంత మాత్రాన సులభమే ప్రసంగం చేయడం, వాక్యం చెప్పడం సులభమే. వాక్యం ప్రకారంగా ప్రవర్తించడమే కష్టం. పాట పాడడం సులభమే, వాక్యం ప్రకారంగా భక్తి చేయడం కష్టం. ప్రార్థన చేయడం సులభమే, వాక్యం ప్రకారంగా జీవించాలి, అది కష్టం. అబ్రహాం చేశాడు. అబ్రహాం నమ్మాడు. ఎలా నమ్మాడు? బాబు, నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి, నీ బంధువులు విడిచిపెట్టి, నీ ఇంటిని విడిచిపెట్టాలన్నాడు. అయితే వెంటనే దేవుని మాట నమ్మాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే అంతగా దేవునికి విలువిచ్చాడు, అంతగా దేవుని మాటకు లోపడ్డాడు. మన విశ్వాసం ఎక్కడ ఉందండి? మన నమ్మకం ఎలా ఉందండి? ఎలా ఉందండి మన నమ్మకం? అలా నమ్మడం ద్వారా అక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ చూడగలిగినట్లయితే మార్క్స్ వార్తలో మనకే రాయబడ్డది, మీరు వేషధారులు. మీ భక్తి ఎలా ఉంది? వేషధారులు. జనాలు చూడాలను, ప్రజలు చూడాలను, సమాజంలో మేమంతా భక్తి పరులమను నటిస్తున్నారు. నటన నాకు అవసరం లేదు, మీ పై భక్తి నాకు అవసరం లేదు. పైకి భక్తి గలవారే ఉండి దాని ఆ శక్తిని ఆశ్రయించు వారినే ఉన్నారు మీరు. దాని శక్తి మీకు అర్థం కావడం లేదు, అది చెప్పిన మాట ప్రకారంగా మీరు ప్రవర్తించడం లేదు. పైకి అయితే మాత్రం మేము భక్తి పరులము అని నటిస్తున్నాం. మరి ఇలాంటి వాడిని ఏమంటున్నాడు? వేషధారులారా అంటున్నాడు. అలా ఉండొచ్చా? అలా చేయొచ్చా మన భక్తి? అలాంటిది కాదు క్రైస్తవ్యం. అన్యుల దగ్గర మనం నేర్చుకోకూడదు. మనము మాదిరికరంగా భక్తి చేయాలి. తప్పులను సరిచేసేవాడు క్రైస్తవుడు. ఏమండి, వారిలాగే మనం భక్తి చేస్తే మనదేం భక్తి అండి ఈరోజు? ఇది కాదు కదా దేవుడు కోరుకున్నది. ఎంతో ఎత్తులో ఉంది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే మతం అనుకుంటున్నారా? క్రైస్తవ్యం అంటే అందరిలాంటిది అనుకుంటున్నారా? కాదు 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 అందరిలాంటి చేసే భక్తి మంది కాదు. మన భక్తి దేవునికి అనుకూలమైనదిగా ఉండాలా, దేవుడు చెప్పినట్టు ఉండాలా. యేసుప్రభువు అలా భక్తి చేశాడైనా. ఆయన ఏం చెప్పాడైనా? మీరు నన్ను వెంబడించినట్లయితే అనుదినము, ప్రతిదినము తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. అంటే ప్రతిరోజు నా కొరకు మీరు బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, ప్రతిరోజు పని చేయాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు నాతో మీరు మాట్లాడాలి, ప్రతిరోజు సహవాసంలో ఉండాలి, మీరు సమయాన్ని కేటాయించాలి, సువార్త చెయ్యాలి. ఎంతవరకు? ఆయన రాకడ వరకు, నీ పోకడ వరకు, మన పోకడ వరకు. ఇది భక్తి అంటే, ఇది ఆయన చెప్పిన మాట అంటే. మరి ఇది ఎక్కడ నెరవేరుతుంది? ఇది ఎవరు పాటిస్తున్నారు? విడిచిపెట్టాలి. యేసుప్రభువు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? మీరు నన్ను వెంబడించగలిగినట్లయితే, నన్ను ఎవడైనాను వెంబడింప కోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడి, ప్రతిరోజు నన్ను వెంబడించాలన్నాడు ఆయన. ఇది ఆజ్ఞ, ఇది దేవుడు చెప్పిన మాట. ఎవరు నెరవేర్చని చెప్పండి? సులభమైన భక్తి చేయాలని కోరుకుంటున్నారు,
సులభంగా పరలోకాన్ని కొట్టాలని కోరుకుంటున్నారు. అది ఎలా సాధ్యం? అది సాధ్యం కాదండి. క్రైస్తవ్యమే శ్రమలు, క్రైస్తవ్యమే కష్టపడడం, క్రైస్తవ్యమే దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడము. మరి చేయగలుగుతున్నారా? అలా నడవగలుగుతున్నారా? ఈ 7వ అధ్యాయం మార్క్స్ వార్తలో ఇదిగో మీరు వేషధారులాగా మీరు బ్రతుకుతున్నారు, మీ భక్తి ఎలా ఉంది? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేసి, ఏ ఆజ్ఞ విడిచిపెట్టేశారా? దేవుని ఆజ్ఞను పక్కన పడేస్తున్నారు. నిరాకరించున్నారు. మీరు మీ పారంపర్యాచారం గైకొనుటకు మనుషులు పారంపరాచారములు మీరు గైకుంటున్నారు. మనుషులు పెట్టే పారంపరాచారాలు, మనుషులు పెట్టే కల్పనా కథలు, మనుషులు పెట్టే కట్టుబాట్లు, మనుషులు చేసే ఆ పనులు, ఆ వారాజ్ఞలు, వారి కట్టుబాట్లు, వారి అలవాట్లనే మీరు గైకుంటున్నారు. అవే దైవోపదేశాలు అనుకుంటున్నారు, అవే దేవుడు చెప్పినవి అనుకుంటున్నారు. అవి దేవుడు చెప్పినవి కాదు, మనుషులు కల్పించే పద్ధతులు. మరి మనుషులు కల్పించే పద్ధతులు మనం పాటిస్తే మనం ఎలా భక్తిపరులం అయిపోతామండి? అక్కడ అదే మాట రాయబడుతుంది కదా, మీరు మనుషులు కల్పించే ఆ పారంపరాచారాలు గైకుంటున్నారు, మరి ఆయన మీరు పారంపరాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను పూర్తిగా నిరాకరిస్తున్నారు. అంటే దేవుని మాట వద్దండి మాకు, దేవుడి మాట వినమండి. ఎవరి మాట వింటారు? మేము మనుషుల మాట వింటామండి, మేము ఈ లోక సంబంధుల మాట వింటామండి, ఈ లోక నానా విధములైన అన్య బోధలతో ట్రిప్పిపోతామండి. మేము ఆ బోధ వింటాం కానీ వారు చేసిన భక్తి మేము చేస్తాం కానీ నీ గ్రంథంలో లేదా బైబిల్లో దేవుడు అని చెప్పడం మేము అలా చేయమండి. అది మాకు నచ్చదండి, మాకు అది కష్టం అండి, మాకు ఇబ్బందిగా ఉందండి. ఇదే ఈరోజు క్రైస్తవం చేయవలసిన భక్తి కాదండి. కనుక మనం బైబిల్ని బట్టి భక్తిని మార్చుకుందాం. బైబిల్ ఏం చెప్తే ఆ బైబిల్ ప్రకారంగా భక్తిని కొనసాగించడానికి మనం సరిచేసుకుందాం. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎవరు చేస్తున్నారండి? ఒకప్పుడు అబ్రహాము ఏమండి, దేవుడు ఆ పిలుపునకు, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు